మూర్ఖుడితో సాంగత్యం చాలా ప్రమాదకరం. ఒంటరిగా ఉండడం కంటే ప్రమాదకరం. ఎందుకంటే అతని తప్పులు నిన్ను కూడా కిందకి లాగేస్తాయి. ఇప్పుడు ఎంతకాలం బ్రతికినా అతని జీవితం వృధా. ఎందుకంటే అతను ఎప్పుడు ఏమీ నేర్చుకోడు, ఎదగడు. మూర్ఖుడితో హేతుబద్ధంగా మాట్లాడడం అంటే చెవిటివానికి సంగీతం గురించి చెప్పడం లాంటిది. మూర్ఖుడు మొదట తనకు తానే హాని చేసుకుంటాడు, తర్వాత ఇతరులకు. ఎందుకంటే తన చేష్టల పరిమాణాలని అతను తీసుకోలేడు. మూర్ఖుడు కూడా గొప్ప పుస్తకాలు చదువుతాడు, కానీ అతను అలాగే ఉంటాడు. గరిటె కూర రుచి చూసినా దాని రుచి తెలియనట్టు. అతన్ని మనం మార్చలేము, బుద్ధి చెప్పలేము. దానికన్నా ఆ మూర్ఖుడితో సాంగత్యం చేయకపోవడమే మంచిది నీకు. మరి ఆ మూర్ఖుడు మొగుడు రూపంలో, అంటే మొగుడే అయితే ఏం చేయాలి? ఎంత బాధ, నరకం ఆ భార్య అనుభవిస్తుందో తెలుసా? స్నేహం ఒక బాధ అనుకుంటే, అదే మూర్ఖుడు భర్త రూపంలో ఉంటే, భార్య రూపంలో ఉన్న ఎంత నరకం అనుభవిస్తారో ఆ వైవాహిక జీవితంలో.